సాధారణంగా పెళ్లిళ్లలో కట్న కానుకల కోసం గొడవలు జరగడం చూస్తుంటాం. లేదా భోజనాల దగ్గర చికెన్, మటన్ ముక్కల కోసం యుద్ధాలు జరగడం వింటుంటాం. కానీ ఉత్తరప్రదేశ్లో జరిగిన ఒక ఘటన మాత్రం వీటన్నింటికీ భిన్నం. కేవలం పెళ్లికొడుకు తెచ్చిన చీర నచ్చలేదన్న ఒకే ఒక్క కారణంతో వధువు పీటల మీద నుంచి లేచిపోయింది. దీంతో పెళ్లి మండపం కాస్త రణరంగంగా మారింది. అసలు చీర కోసం ఇంతటి రచ్చ ఎందుకు జరిగింది? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. వివరాల్లోకి వెళ్దాం. అది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బలియా జిల్లాలోని రేవతి పోలీస్ స్టేషన్ పరిధి. పంచముఖి ఆలయంలో విశాల్ గోండు అనే యువకుడికి ఘనంగా పెళ్లి ఏర్పాట్లు జరిగాయి. బాజా భజంత్రీలు, బంధువుల కోలాహలంతో పెళ్లికల ఉట్టిపడుతోంది. మరికొద్ది నిమిషాల్లో ముహూర్తం అనగా వధువుకి వరుడి తరపున వారు తెచ్చిన చీరను అందజేశారు. ఇక్కడే అసలు కథ మొదలైంది. ఆ చీరను చూసిన వధువు అది తనకు ఏమాత్రం నచ్చలేదని తెగేసి చెప్పింది. తనకు నచ్చిన చీర తేవాల్సిందేనని పట్టుబట్టింది. చివరికి చీర నచ్చలేదు కాబట్టి ఈ పెళ్ళే వద్దు అంటూ పీటల మీద నుంచి లేచిపోయింది. దీంతో వరుడి కుటుంబ సభ్యులు విస్తుపోయారు. నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఆమె వినలేదు. ఇరు వర్గాల మధ్య మాట పెరిగి గొడవ కాస్త దాడులకు దారితీసింది. ఈ దాడిలో వరుడి సోదరుడు, తల్లి మరియు మరో మహిళ తీవ్రంగా గాయపడ్డారు. రక్తపు మరకలతో అందరూ నేరుగా పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. చీర కోసం ఇంత గొడవ అని పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. ఒకవైపు వధువు తీరును కొందరు విమర్శిస్తుంటే ఆమెకు నచ్చేలా కనీసం ఒక చీర కూడా తీసుకురాలేరా అని మరికొందరు వరుడి వైపు వేలెత్తి చూపిస్తున్నారు. ఏది ఏమైనా ఆ ఒక్క చీర ఒక పెళ్లిని ఆపేయడమే కాకుండా 2 కుటుంబాలను పోలీస్ స్టేషన్ గడప తొక్కేలా చేసింది.